లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. బెయిల్ పిటిషన్తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈ పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది. ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐకి ఆగస్టు 23 వరకు అనుమతి ఇచ్చింది. అలాగే సీబీఐ కౌంటర్పై రిప్లై ఇవ్వడానికి కేజ్రీవాల్కు సైతం 2 రోజుల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేజ్రీవాల్. లిక్కర్ కేసులో ఇప్పటికే సిసోదియా, అభిషేక్ నాయర్, బీఆర్ఎస్ నేత కవితకు బెయిల్ లభించింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. బెయిల్ పిటిషన్తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈ పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది. ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐకి ఆగస్టు 23 వరకు అనుమతి ఇచ్చింది. అలాగే సీబీఐ కౌంటర్పై రిప్లై ఇవ్వడానికి కేజ్రీవాల్కు సైతం 2 రోజుల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేజ్రీవాల్. లిక్కర్ కేసులో ఇప్పటికే సిసోదియా, అభిషేక్ నాయర్, బీఆర్ఎస్ నేత కవితకు బెయిల్ లభించింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.